ప్రైజ్ ది లార్డ్. 2 కొండలు ఇలాగా సంభాషణ చేసుకుంటున్నాయట. అందులో ఒక కొండ వేరే కొండతో ఉంటుందట, ఇదిగో నీ కొండకి కన్నం ఉంది, నీ కొండలో నింపబడిన నీళ్ళంతా కిందనే పోతుంది, యజమానుడు అది గ్రహించిన నిన్ను ఎక్కడైనా పారివేస్తాడు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అపహాసిస్తూ నవ్వుతుందంట. అప్పుడు ఆ కొండ చాలా బాధపడిందంట. వెళ్ళి యజమానుడితోని, అయ్యా నేను నీకు ఎంత మాత్రం ఉపయోగపడను, ఎందుకంటే నా కొండకి కన్నం ఉంది, ఇదిగో నువ్వు నన్ను పారవేసి నా స్థానంలో నీ వేరే కొండ పెట్టుకున్నట్లయితే నీకు నీళ్ళు సమృద్ధిగా ఉంటుంది అన్నదంట. అప్పుడు ఆ యజమానుడు అన్నాడంట, ఎందుకు బాధపడతావు, నిన్ను తయారు చేసిన వాడిని నిన్ను బాగు చేయలేనా, నిన్ను సృజించిన వాడిని నిన్ను విడిచిపెడతానా అని చెప్పి ఆ యజమానుడు ఇదిగో నాతో రా అని చెప్పి ఒక దారి వైపు తీసుకెళ్ళినప్పుడు ఆ దారంతా ఒకవైపు మాత్రము పూల తోటలో ఉందంట. ఎంత మధురుగా ఎంత అందంగా ఉంది, ఇదిగో ఇంత అందంగా ఈ దారి ఉందంటే అది కేవలం నీ వల్లే. నీ నీరు కిందన పారివేయబడిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ నీరు వల్ల ఈ పువ్వులన్నీ సమృద్ధి పొందుతున్నాయి, కాబట్టి నువ్వు నీ నీరు ఎంత మాత్రమో వృధా కాదు అని చెప్పి ఆ యజమానుడు ఆ కొండతో అన్నాడంట. ఆ కొండ ఎలాగైతే ధైర్యం పొందుకుందో, యజమానుడు నిన్ను సృజించిన వాడిని నేను నిన్ను బాగు చేయలేనని ఎలాగైతే యజమానుడు మాట్లాడుతున్నాడో, నీ దేవుడు కూడా నిన్ను సృష్టించిన నీ దేవుడు నిన్ను బాగు చేయలేడా, నువ్వు ఎక్కడైతే పడిపోయో, ఎక్కడైతే నువ్వు కుమిలిపోతున్నావో, ఎక్కడైతే నీకు లోపం ఉందో అక్కడే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించబోతున్నాడు. ఇదిగో కీర్తనలు 107వ అధ్యాయము 20వ వచనంలోని, తన వాకును పంపి వారిని బాగు చేసిన పడిన గుంటల నుండి వారిని విడిపించనని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా, ఏ అప్పుల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా దేవుడు నిన్ను విడిపించాలని ఆశపడుతున్నారు. కాబట్టి మనుషులు అపహాసించారని చెప్పి, మనుషులు అనేక మాటలు అన్నారని చెప్పి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ యజమానుడు కాబట్టి నిన్ను ఏ రీతిగా అనేక మందికి ఆశీర్వాదంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆ పూల తోటకి ఆ కొండ ఎలాగైతే ఉపయోగపడిందో అనేక మనుషులకి నువ్వు ఉపయోగపడేలాగా దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నారు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.